మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. కాయలున్న చెట్టుకే రాళ్ళు వేస్తాం. కాయలు లేని చెట్టుకి, ఈడిపోయిన చెట్టుకి, గొడుగుపోతు చెట్టుకి రాళ్ళు వేయం. రాజకీయాల్లో కూడా అంతే. ఓడిపోయిన బీఆర్ఎస్ని ఇప్పుడిప్పుడే అడగలేము. వాళ్ళు ఎట్లేస్తారో చూద్దాం తర్వాత సంగతి. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ని అడుగుతాము. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరుతోని బీసీలకి విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో ఎమ్మెల్యే, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీపీలు పోస్టులకు సంబంధించి 100కి 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పేసి సాక్షాత్తు కామారెడ్డిలో బహిరంగ సభ పెట్టి బీసీ మేనిఫెస్టోని విడుదల చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే నేను అన్నాను, కాయలున్న చెట్టుకే రాళ్ళు వేస్తామని. అధికారంలో ఉన్న పార్టీనే అడుగుతా ఉన్నాం. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీని ఇప్పటికే అది ఇచ్చిన మాట ప్రకారం కుల జనగణన చేసి భారతదేశానికి రోల్ మోడల్గా నిలిచింది కాదనలేదు. దాంతోపాటు దేశంలో తమిళనాడు, బీహార్లో కూడా ఇప్పటికే కుల జనగణన జరిగింది. 2026 అక్టోబర్, నవంబర్ మాసం అంటే దసరా దీపావళి టైంలో 2027లో సెకండ్ ఫేజు, 2026లో దసరా దీపావళికి ఫస్ట్ ఫేజు, తర్వాత 2027లో సెకండ్ ఫేజ్ పెడితే దేశవ్యాప్తంగా సకల కుల జనగణన చేస్తామని చెప్తా ఉన్నారు. స్వాగతిస్తూ ఉన్నాం. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో వచ్చినాయి. లీగల్గా కూడా చూసినప్పుడు దాన్ని అమలు చేసుకునే బాధ్యత అయితే తెలంగాణ రాష్ట్రం మీద ఉన్నది. ముఖ్యంగా లెక్కలు కూడా వచ్చేసినాయి. సకల కుల జనగణన ముఖ్యంగా బీసీల అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి బీసీల అభివృద్ధి చందంగా ఉన్నది. 100కి 56% బీసీలు ఉన్నారు. ఈ బీసీల అభివృద్ధి చాలా ప్రధానమైనది. సంచార కులాలకు సంబంధించి వచ్చినప్పుడు 100కి 80% బీసీ కులాలు, సంచార కులాలు బీసీల్లో ఉన్నారు, 20% ఎస్సీల్లో ఉన్నారు. అదొక పోరాటం జరుగుతుంది. ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ అయితే వాళ్ళ సమస్య పరిష్కారం అవుతుందని దేవుని దయ వల్ల భావిస్తూ ఉన్నాం. ఎస్సీ రిజర్వేషన్ ప్రకారం, రాజ్యాంగం ప్రకారం ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ వచ్చినా కొన్ని కులాలే అనుభవిస్తున్నాయనేది ఇటు ఎస్సీ సామాజిక వర్గాల నుంచి 59 ఉపకులాలు ఉంటే 57 ఉపకులాల నుంచి ఆరోపణలు వస్తూ ఉన్నాయి, ఆందోళనలు వస్తూ ఉన్నాయి, బాధలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి వచ్చినప్పుడు కొన్ని కులాలే దాన్ని అనుభవిస్తూ ఉన్నాయని చెప్పేసి ఆదివాసీ కులాలు పెద్ద ఎత్తున గొడవ చేస్తున్నటువంటి సందర్భాన్ని నిజంగా ఎరగబోటుతనం కూడా కనపడతా ఉంది. ఇది పరిస్థితి పెద్దలారా, మిత్రులారా. సో ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో 2025లోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే పరిస్థితి మనకు కనపడతా ఉంది. అందుకోసం కాంగ్రెస్ విద్యకు ఒక బిల్లు, ఉద్యోగాలకు ఒక బిల్లు, స్థానిక సంస్థలకు సంబంధించి ఆయన కోర్టులో కేసేసిన కొట్టేయకుండా ఆ విధంగా లీగల్గా వెళ్ళినటువంటి సందర్భాన్ని మనం చూసాం. స్వాగతిస్తూ ఉన్నాం. సో స్థానిక సంస్థల రిజర్వేషన్లకు సంబంధించి చట్టబద్ధమైన తర్వాత రిజర్వేషన్ చేయటం వల్ల సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు ఇట్లా అనేక స్థానిక సంస్థల వార్డు మెంబర్లతో సహా ఎక్కువ మంది బీసీ సమాజానికి అవకాశం ఉంటుంది. రాజ్యాధికారంలో వాటా దక్కడానికి ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా సమాజంలో సమాన అవకాశాల సమాజాన్ని సృష్టించిన వాళ్ళతో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది నేను తెలియజేసుకుంటున్నాను పెద్దలారా, మిత్రులారా. సో ఇప్పటికే గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి గడువు ఏదైతే ఉందో అది ముగిసిపోయింది. గడువు ముగిసిపోవటం వల్ల సర్పంచులు ఏదైతే ఉన్నారో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు ఏదైతే ఉన్నాయో, 15వ ఆర్థిక సంఘం నిధులు ఏదైతే ఉన్నాయో, ఈ 15వ ఆర్థిక సంఘం నిధులు గ్రామ సర్పంచులు ఉంటేనే అది ఇదవుతుంది తప్ప బ్యూరోక్రాట్స్ వల్ల కాదు. ప్రజాప్రతినిధుల సంతకాలు ఉంటేనే ఆ నిధులు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు మంజూరు అవుతాయి. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు కూడా దానికి జత చేయాల్సి ఉంటుంది. ఆర్థిక సంఘం నిధులు ఆ విధంగా నిలిచిపోయాయి. తద్వారా అటు పల్లెల్లో కానీ ఇటు పట్టణాల్లో కానీ ఎక్కడికక్కడ పనులు ఆగిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తాం. పరిపాలన గాడి తప్పింది. సో త్వరగా ఎన్నికలు జరిగితే ఆ నిధులు రావటం, గ్రామాభివృద్ధికి బాటలు వేసిన వాడు అవుతాం. మహాత్మా గాంధీ కలలు కన్నటువంటి రామరాజ్యం అనండి, మహాత్మా గాంధీ కలలు కన్నటువంటి గ్రామాభివృద్ధి, గ్రామ స్వరాజ్యం రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందనేది తెలియజేసుకుంటాను పెద్దలారా, మిత్రులారా. సో విపరీతమైనటువంటి మేధావులు ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. రిజర్వేషన్లు 50% పెంచకూడదని లెక్కలు చెప్తా ఉన్నారు. 42% రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలు కలుపుకుంటే ఇంకెక్కువ పెరుగుతుందనేది ఇప్పుడు ప్రధానంగా దీన్ని అడ్డంకి పెట్టి ఆపే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని చట్టబద్ధ చేయమని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే స్థానిక సంస్థలో ఉన్నది కాబట్టి 34% ఉంది, 42% అమలు చేయమని కోరుతా ఉన్నాం. బీసీ జనాభా 56% అనేది మన సకల కుల జనగణన లెక్కలను తేలింది.
ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం లెక్కలు చేసి దాన్ని చట్టబద్ధం చేయకపోతే నేను మా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ నుంచి రేవంత్ రెడ్డి దాకా అంటా ఉన్నారు, స్వాగతిస్తూ ఉన్నారు. సో ఇది అసలు చట్టబద్ధత కల్పించాలి. ఒక పార్టీ ఇవ్వడం ఏందనేది నేను ఇక్కడ అడుగుతా ఉన్నాను, నిలదీస్తా ఉన్నాను, ప్రశ్నిస్తా ఉన్నాను సోదరులారా సోదరిమణులారా. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉందని తెలియజేసుకుంటా ఉన్నాను. సో గ్రామ పంచాయతీ ఎన్నికలంటే ఆషామాషి వ్యవహారంగా దానికి సంబంధించి పోలింగ్ సిబ్బంది, పోలింగ్ సిబ్బంది, ఆ బిల్డింగ్లకు సంబంధించిన మరామత్తులు, ఎన్నికలు జరపడానికి అనుకూలంగా ఉన్నాయి, ఇవన్నీ ప్రధానంగా ఎజెండాలోకి వస్తాయనేది తెలియజేసుకున్నాం. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. సో ఎన్నికలు కూడా చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం అనేది ఇక్కడ నేను తెలియజేసుకుంటా ఉన్నాను పెద్దలారా మిత్రులారా. దాంతోపాటు రిజర్వేషన్లు ఎట్లా అమలు చేయాలనే దాని మీద కూడా చాలా కసరత్తు చేయాల్సిన అవసరం ఉందనేది ఇక్కడ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో ఇందులో ప్రధానంగా ఎన్నికలు కూడా అమల్లో ఉంటుంది. దాంతోపాటు మనం చేయాల్సింది ఏంటంటే ఎన్నికలు కూడా అమల్లో ఉంటున్నప్పుడు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్లే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తూ ఉంది. ఆ వైపుగా అడుగులు వేయాల్సిన వస్తుంది. గ్రామాల్లో ఘర్షణ వాతావరణం లేకుండా పోలీస్ సిబ్బంది, అవసరమైతే పారామిలిటరీ బలగాలను కూడా తెప్పించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రశాంతమైనటువంటి వాతావరణంతో ముందుకెళ్లాల్సి ఉంటుంది. ముఖ్యంగా గ్రామ పంచాయతీలకు సంబంధించి ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందనేది నేను ఇక్కడ తెలియజేసుకుంటున్నాను పెద్దలారా మిత్రులారా. అంటే ఇది రిజర్వేషన్లు కూడా సక్రమంగా అమలు చేయాల్సిన అవసరం అవుతుంది. 42% రిజర్వేషన్ బీసీలు అనేది డిమాండ్ వినపడుతుంది. కాంగ్రెస్ ఇస్తుంది, మిగతా పార్టీలు కూడా ఇవ్వాలి. స్థానిక సంస్థలు 2019లో జరిగిన ఎన్నికలకు సంబంధించి ఎస్టీలకు 7% రిజర్వేషన్ ఇచ్చారు, ఎస్సీలకు 15% రిజర్వేషన్ ఇచ్చారు, బీసీలకు 20% అంటుంది. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం 19% కూడా అమలు చేయలేదు, 34% అమలు చేయాలి. సో దాంతోపాటు మహిళలకు అన్ని కేటగిరీల్లో 50% రిజర్వేషన్ కేటాయించారు. అమలక్కలకి వాళ్ళు ప్రాతినిధ్యం సరే ఇంకో సందర్భంలో ఎంతమేటికి అమలు జరిగిందనేది మనం చూద్దాం. జడ్పీటీ స్థానాలకు సంబంధించి, ఎంపీపీ పదవులకు సంబంధించి పంచాయతీరాజ్ కమిషనర్ స్థాయిలో జిల్లాల వారీగా కోటాను ఖరారు చేస్తే జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఆ కోటా ప్రకారం రూల్ ఆఫ్ లా రిజర్వేషన్స్ను అనుగుణంగా సీట్లను కేటాయిస్తారు. ఎంపీటీ స్థానాలకు, సర్పంచ్ పదవులకు కలెక్టర్ల స్థాయిలో మండలాల వారీగా కోటా ఖరారు చేసి ఆర్డీఓల నేతృత్వంలో ఆయా మండలాల్లో సీట్లను కేటాయిస్తారు. ఈసారి రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం ఎలాంటి తుది నిర్ణయం తీసుకుంటే దాన్ని బట్టి భవిష్యత్ కార్యాచరణ ఉన్నది. మొత్తం రిజర్వేషన్లు 50% మెన్స్ ఉత్సవించకూడదు అనేది ఒక ఎజెండా, కావాలని చేస్తున్నటువంటి కుట్ర ఇది, ఆధిపత్య కులాలు. సో అదేవిధంగా కోటా ఖరారు చేస్తారా లేదా, కేటాయింపులు మార్పులు చేర్పులు తీసుకుంటారనే విషయం తేలాల్సి ఉంది. సో రాజకీయంగా ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయనేది మనం చూసుకోవాల్సిన అవసరం అయితే మనకి ఇక్కడ కనపడతా ఉంది. సో ఇది పెద్దలార మిత్రుల కండిషన్. సో ముఖ్యంగా అన్నాలు తినకుండా అని ఉంటారులే, కానీ ఒక రోజు రాజకీయాలు మాట్లాడకుండా ఉండలేరు. ఎవరు పోటీ చేస్తున్నారో ఆశావాహులు ఎవరు, వార్డు మెంబర్లు ఎవరు, రిజర్వేషన్స్ ఏమొస్తున్నాయి అనేది, ఎవడెంత డబ్బులు పెడతాడు, ఓటుకు నోటు ఎంత, ఎవరు పేయ మాసం ఇస్తాడు, ఎవడు దూడ మాసం ఇస్తాడు, ఎవడు పంది మాసం ఇస్తాడు, ఎవడు గొడి పొడేలు ఇస్తాడు, ఎవడు మేకపోతు ఇస్తాడు, ఎవడు చికెన్ కోళ్ళ ఫారంలో ఎన్ని కోళ్ళు ఇస్తాడు, ఓటుకు నోటు ఎంత ఇస్తాడు, ముందు ఎంత పోస్తాడు. ఇదే గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానమైనటువంటి చర్చ ఈరోజు జరుగుతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, అండ్ ద పీపుల్ పోయింది. గ్రామ ఎన్నికల్లో డబ్బులు ఖర్చు చేయడం, మళ్ళీ రిటర్న్ తెచ్చుకునే కథా కార్యక్రమం, అది గ్రామ స్వరాజ్యానికి బాటలు లేదు. వీటిని అధిగమించి ముందుకు పోవాలి. ఓటుకు నోటు తీసుకోకుండా ఓట్లేసి ప్రజాప్రతినిధి నుంచి ఆశించండి. కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి, స్థానిక సంస్థలు, జిల్లా పరిషత్ నుంచి నిధులు తీసుకొచ్చి మన ప్రాంతాలని, ముఖ్యంగా గ్రామీణ భారతదేశాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది తెలియజేసుకుంటాను పెద్దలారా మిత్రులారా. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పార్టీ సింబల్స్ కాకుండా ప్రత్యేకమైనటువంటి వీటి మీద వెళ్తారు. ప్రత్యేకమైనటువంటి ఏమంటారు, ప్రత్యేకమైన గుర్తులు, అవి పార్టీ గుర్తులుండో లోకల్ బాడీస్కి సంబంధించి స్వతంత్ర అభ్యర్థులు, కాకపోతే పరోక్షంగా రాజకీయ పార్టీలే మద్దతిస్తుంటాయి. లేకపోతే అస్తం గుర్తు, సైకిల్ గుర్తు, కారు గుర్తు, కంకి కొడవ గుర్తు, సుత్తి కొడవ నక్షత్రం గుర్తు, లేకపోతే కమలం పువ్వు గుర్తు, ఇట్లా పొలిటికల్ పార్టీల సింబల్స్ ఉండవు. ఏనుగు గుర్తు, ఆవు గుర్తు, ఫ్యాన్ గుర్తు, గాజు గ్లాస్ గుర్తు, ఇట్లా ఇట్లా జనరల్గా కప్పు సాసర గుర్తు, ఆటో గుర్తు, ట్రక్కు గుర్తు, ఇట్లా రకరకాల గుర్తులు ఉంటాయి. సో ఆ విధంగా ముందుకు వెళ్తూ ఉంటారు. సో గ్రామ పంచాయతీ ఎన్నికల తీరీనే వేరుగా ఉంటుంది అనేది నేను ఇక్కడ తెలియజేసుకున్నాను పెద్దలారా మిత్రులారా. సో ఎన్నికల కోడ్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఎన్నికల ఖర్చు కూడా చాలా ఉంటుంది అనేది ఇక్కడ నేను తెలియజేసుకున్నాను. 2019 ఎన్నికలకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు 2019 ఎన్నికల్లో ఇప్పటికే చెప్పే 7% ఎస్సీలకు, 15% బీసీలకు, 7% ఎస్టీలకు, 15% ఎస్సీలకు, 20% బీసీలకు, మహిళలకు 50% రిజర్వేషన్ కేటాయించారు. జడ్పీటీ స్థానాలు, ఎంపీపీ స్థానాలు, పంచాయతీరాజ్ కమిషనర్ స్థాయిలో జిల్లాల వారీగా కోటాను ఖరారు చేస్తారనేది మనం ఇప్పటికే తెలుసుకున్నాం. సో 50% పెంచాలనేది ప్రభుత్వ నిర్ణయాల మీద ఆధారపడుతుంటుందని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా అన్ని వర్గాలకు సంబంధించి ప్రాతినిధ్యం ఉండాలనేది ప్రధానమైనటువంటి ఎజెండాగా మనకు కనపడతా ఉన్నది. సో పెద్దలారా మిత్రులారా, మేము ఇప్పటికే చెప్తా ఉన్నాం,
విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఏ విధంగా అయితే ఇస్తూ ఉన్నారు, విద్యలో ఉద్యోగాల్లో బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీ విద్యా ఉద్యోగాల్లో ఎట్లయితే రిజర్వేషన్ ఇస్తూ ఉన్నారో స్థానిక సంస్థల్లో కూడా అట్లనే రిజర్వేషన్స్ చేయమని చెప్పేసి ఈ సందర్భంగా పాలక వర్గాన్ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము. తద్వారా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉపకులాలు 146 ఉపకులాలు ఉంటే 80 బీసీ ఉపకులాలు ఈరోజుకి గ్రామ పంచాయతీలో కనీసం వార్డు నెంబర్ కూడా కాలేదు. వార్డు నెంబర్ ఎంత, వార్డు నెంబర్ బిసాది ఎంత అనేది ఇక్కడ నేను అడుగుతా ఉన్నాను, తెలియజేస్తూ ఉన్నాను, ప్రశ్నిస్తూ ఉన్నాను. 500 ఓట్లు ఉంటే అది ఒక గ్రామ పంచాయతీ అవుతా ఉంది. 500 ఓట్లు అంటే 10 వార్డులు, 10 50లు 500 ఓట్లు అంటే 26 ఓట్లు వస్తే వార్డు నెంబర్ అవుతాడు. 26 ఓట్లు ఎంత, 26 ఓట్ల బిసాజ్ ఎంత? కనీసం స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు వెళ్ళి 79వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న 8 దశాబ్దాలుగా వస్తున్నా కూడా ఈనాటికి 146 బీసీ ఉపకులాల్లో 80 బీసీ ఉపకులాలు కనీసం వార్డు నెంబర్ కాకపోవటం బాధాకరం. సామాజిక న్యాయం ఏం జరుగుతూ ఉందనేది ఇక్కడ నేను కోరుతా ఉన్నాను. సో ఏమవుతా ఉంది, సెల్ఫిజం ఏమవుతా ఉంది, ఫ్యూచరిజం ఏమవుతా ఉంది, మొత్తం జీరోయిజానికి వచ్చినాయి. క్యాపిటలిజం ఏమైనది, కమ్యూనిజం ఏమైనది, సోషలిజం ఏమైనది, టూరిజం ఏమైనది, సెల్ఫిజం ఏమైనది, ఫ్యూచరిజం ఏమైనది, అనేక ఇజాలు వచ్చినాయి, పోతూ ఉన్నాయి. ఇన్ని ఇజాలు కూడా ఈ దేశంలో కుల వ్యవస్థ ఉన్నది. సుమారుగా 5,000 నుంచి 7,000 ఉపకులాలు ఉన్నాయి. వీటిని భారత రాజ్యాంగం కానీ రాజ్యాంగ పరిషత్ కానీ 4 కులాలు చేసినవి. ఈ 4 కులాలకు సంబంధించి ప్రధానంగా ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇలా ఈ 4 కులాలుగా విభజించినటువంటి పరిస్థితి. ఇక ముస్లిం మైనారిటీలు, క్రిస్టియన్ మైనారిటీలు, బౌద్ధ మైనారిటీలు, జైన్ మైనారిటీలు, ఇతర మైనారిటీ, సిక్కు మైనారిటీతో సహా కలిపి వాళ్ళటు ఓసీలో కానీ ఇటు బీసీలో కానీ ఉన్నారనేది తెలియజేసుకుంటా ఉన్నాను. సో సోదరులారా, సోదరిమణులారా, ఈ నేపథ్యంలో బీసీ ఉపకులాల వారిగా ఇదేం పెద్ద కసరత్తేం కాదు, ఇది పెద్ద అంతరిక్షంలోకి ఉపగ్రహాన్ని పంపించడం అంతకంటే కాదు. ఇప్పటికే విద్యా ఉద్యోగాల్లో క్లారిటీ ఉన్నది. విద్యా ఉద్యోగాల్లో బీసీఏ నుంచి ఈ వరకు ఏబిసిడిఈ విడివిడిగా ఏ గ్రూప్లోనూ కులాలు ఆ గ్రూప్లో అలాట్మెంట్ చేస్తున్నటువంటి నేపథ్యాన్ని ఆ విధంగా ఇవ్వటం వల్ల సామాజిక న్యాయం ఈ దేశంలో జరుగుతుంది, ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం జరుగుతూ ఉంది. అందుకోసం ఆ వైపుగా అడుగులు పడాలి తప్పితే ఉన్నటువంటి వాళ్ళని ఇప్పుడు జనరల్ రిజర్వేషన్స్ పెట్టేసి మొత్తం అడగోలుగా కట్టేయటం. గత బీఆర్ఎస్ పాలక వర్గాలు ఎవరైతే ఉన్నారో ఆ బీఆర్ఎస్ పాలక వర్గాలు 34% స్థానిక సంస్థలో రిజర్వేషన్ ఉంటాయి. గత తెలుగుదేశం ప్రభుత్వం కానీ గత కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఖచ్చితంగా 34% రిజర్వేషన్లు అమలు చేసే కార్యక్రమం అమలు చేస్తే, గత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 34% రిజర్వేషన్ని కనీసం 19% కూడా అమలు చేయకుండా ఏం చేసిందయ్యా అంటే వాళ్ళు 2,000 సర్పంచ్ పోస్టులు ఆ రిజర్వేషన్ తగ్గించడం వల్ల 2,000 ఎంపీటీసీ పోస్టులు, 3,000 వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు, కార్పొరేట్ పోస్టులు నష్టపోయిందనేది నేను తెలియజేసుకుంటున్నాను. సో సోదరులారా, సోదరిమణులారా, ఆ విధంగా 2,000 సర్పంచులు, 2,000 ఎంపీటీసీలు, 4,000, 3,000 వార్డు మెంబర్, కౌన్సిలర్, కార్పొరేటర్లు, మొత్తం 7,000 ప్రజాప్రతినిధులు స్థానిక సంస్థల్లో బీసీ సమాజం కోల్పోయింది. సో ఆ విధంగా బీఆర్ఎస్ బీసీ సమాజానికి తీరని ద్రోహం, నష్టం చేసినదనేది ఇక్కడ నేను తెలియజేసుకుంటా ఉన్నా. సో ఇది మళ్ళీ పునరావృతం కాకుండా పాలక కాంగ్రెస్ పార్టీ, పాలక ప్రభుత్వం, ప్రతిపక్షంలో కూర్చున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ స్థానికులకి లేకపోతే బీసీలకి జనాభా దామాషా ప్రకారం జనాభా దామాషా నిష్పత్తిలో అలాట్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటా ఉన్నాను. సో సోదరులారా, సోదరిమణులారా, బీసీ, ఏబిసిడిఈ విడివిడిగా విద్యా ఉద్యోగాలు ఎట్లయితే రిజర్వేషన్ అమలు చేస్తూ ఉన్నారో స్థానిక సంస్థల్లో కూడా ఆ విధంగా అమలు చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, కోరుతా ఉన్నాం. ఆ వైపుగా వెళ్ళినప్పుడు మాత్రమే బీసీ సమాజానికి లాభం జరుగుతుందని భావిస్తూ ఉన్నాం. సో ఆ విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. సో దాంతో పాటుగా ఇది కేవలం స్థానిక సంస్థలు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలకు సంబంధించినవి కాదు. కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికలు, లైబ్రరీ ఎన్నికలు, ఫెడరేషన్ ఎన్నికలు, కార్పొరేషన్లకు సంబంధించినటువంటి వాటికి నామినేటెడ్ పోస్టులు, ఎమ్మెల్యే ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, రాజ్యసభ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలకు కూడా ఇది అమలు చేయాల్సిన అవసరం ఉన్నది. ఇటు ఎమ్మెల్సీ, రాజ్యసభలకు సంబంధించి
రిజర్వేషన్ సిస్టమ్ పెట్టకపోవటం వల్ల స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళైనా అక్కడ బీసీలకు సంబంధించి నామమాత్రపు ప్రాతినిధ్యం కూడా లేనటువంటి కనీసం ఈ 78 ఏళ్లలో 100కి 10% కూడా జనాభాలో 60%గా ఉన్నటువంటి జనాభాలో 65% ఉన్నటువంటి బీసీ జనాభా ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కనీసం 100కి 100 రాజ్యసభ 100 ఎమ్మెల్సీ సీట్లకి కనీసం 10% కూడా దక్కకపోవడం ఈ దేశం యొక్క బడా పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క స్వభావం లక్షణాలు చెప్పకనే చెప్తున్నదనేది బహిర్గతమవుతున్నదనేది తెలియజేసుకుంటాను. వీటిని అధిగమించి ఎక్కడైతే లోపాలు జరిగినాయో వీటిని అధిగమించి ముందుకు పోవాలి తప్పితే ఇదే పాట పాడతాను, ఇదే వ్యవహారం నడుస్తుంది, ఇంతే వీళ్ళని నేను ఇంత చేస్తా, ఎప్పుడు నేను ఇట్లా కుర్చీలోనే కూర్చుంటా, మీరందరూ కింద కూర్చోవాలనే పద్ధతి సరికాదు, ఇకపై సాగదు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సో సోదరులారా సోదరిమణులారా, బీసీలకి విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా బీసీ ఏబిసిడి రిజర్వేషన్లు పంచాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా బీసీల్లో ప్రధానంగా 4 విభాగాలు ఉన్నాయి. ఎప్పటికే చెప్పాం, కన్సర్న్ సబ్జెక్ట్లో ఉన్నాం కాబట్టి చెప్పడం చూసే మిత్రులకి సోదరులకి ప్రేక్షకులకి కూడా ఇన్ఫర్మేటివ్గా ఉంటుందనేది భావిస్తూ మళ్ళీ ఒకసారి మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. బీసీలని మొత్తం 4 విభాగాలు చేశాం. అడ్వాన్స్ బీసీలు, ఎంబీసీలు, అర్ధ సంచార బీసీలు, సంచార బీసీలు. అడ్వాన్స్ బీసీ కులాలు పద్మశాలి, గౌడ, కాపు ఇట్లా ఇసుబ్రాహ్మణ్ లాంటి కొన్ని కులాలు అడ్వాన్స్ కులాలుగా వ్యవహరించబడతా ఉన్నాయి. ఈ అడ్వాన్స్ కులాలు ఏదైతేనే కాపు, మున్నూరు కాపు సామాజిక వర్గాలు, గౌడ సామాజిక వర్గాలు వీళ్ళకి సంబంధించి జనాభా ఎక్కువ ఉన్నది, కొద్దిగా అభివృద్ధి కూడా ఆర్థికంగా ముదిరా సామాజిక వర్గాలు అభివృద్ధి కనపడతా ఉన్నది. సో వాళ్ళే అన్నీ కొట్టకపోకుండా వాళ్ళ జనాభా ఎక్కువ ఉన్నారు, వాళ్ళ వాటా వాళ్ళకి ఇచ్చేసారు. దాని తర్వాత మా చాకలి, మంగలి, బొడ్డెర వీళ్ళు ఎవరైతే ఉన్నారో బీసీఏ రిజర్వేషన్లో ఉన్నటువంటి గ్రూప్స్ ఏదైతే ఉన్నాయో ఉపకులాలు, వీళ్ళు 50కి పైగా ఉపకులాలు ఉన్నాయి. వీళ్ళకి కూడా వీళ్ళ జనాభా దామాషా పద్ధతిలో జనాభా నిష్పత్తి ప్రకారం ఎంత ఉంటే అంత వాటా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక అర్ధ సంచార జీవులకు సంబంధించి కూడా వాళ్ళ వాటా వాళ్ళకి ఇవ్వాలి. ముఖ్యంగా సంచార జాతులకు సంబంధించి ఈనాటికి వాళ్ళకి రేషన్ కార్డు లేదు, ఈనాటికి వాళ్ళకి ఆధార్ కార్డు లేదు. మరి రేషన్ కార్డు లేకుండా, ఆధార్ కార్డు లేకుండా సంక్షేమ పథకాలు రావట్లా, ఓటేసే హక్కు కూడా ఇవ్వట్లా. మరి వాళ్ళకి ప్రత్యేక పథకాల ద్వారా వాళ్ళకి సొంతంగా ఇల్లు కట్టించాలి. సో వాళ్ళ పిల్లలకు ఒక 4-5 తరాలు ప్రత్యేక హాస్టల్స్ పెట్టి విద్యను అభ్యసింపజేసి వాళ్ళ ఉద్యోగాల్లో ఈ దేశంలో నుండి ఉపాధి రంగంలోకి వాళ్ళని ప్రవేశపెట్టాల్సిన బాధ్యత పాలక ప్రభుత్వాలు తప్ప మరొకటి కాదు అనేది మేము ఇక్కడ ఖచ్చితంగా గట్టిగా నిలదీసి అడుగుతున్నాం, నిలదీసి ప్రశ్నిస్తూ ఉన్నాం. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం. విద్యా ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల రిజర్వేషన్లు ప్రత్యేకంగా ఈ సంచార జాతులకి ప్రత్యేకంగా వాళ్ళకి అప్పటికప్పుడు ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇచ్చైనా వాళ్ళని నిలబెట్టి జనజీవన స్రవంతిలోకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత పాలక వర్గాల మీద ఉందనేది ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం, అడుగుతా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ వైపుగా వెళ్లాల్సినటువంటి బాధ్యత పాలక వర్గాలు కూడా అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఉందనేది తెలియజేసుకుంటున్నాం. ఆ విధంగా ముందుకు వెళ్ళాలని తెలియజేసుకుంటూ, పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అని ఉండాలి.